వైఎస్ తనయ ఏపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిలకు కోపం వచ్చింది. తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేల్చింది. షర్మిలకు అంతలా కోపం తెప్పించిన వారెవరు? వైఎస్ షర్మిల పెయిడ్ ఆర్టిస్టా? అధికార మదం తలకెక్కిందా అంటూ రాజన్న బిడ్డ ఎవరిపై మండిపడ్డారు? ఈ స్టోరీలో చూడండి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార మదం తలకు ఎక్కిందా? మతి ఉండే మాట్లాడుతున్నావా అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని పెయిడ్ ఆర్టిస్ట్ అన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై షర్మిల మండిపడ్డారు. వైఎస్ఆర్ బిడ్డను పట్టుకుని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా అంటూ మాటల తూటాలు పేల్చారు. ఏపీలో వైసీపీ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు నీ కొడుకు పేమెంట్ తీసుకుని నన్ను, సునీతను నానా రకాలుగా హింసించారు. నువ్వు నీ కొడుకు కలిసి సోషల్ మీడియాలో మాపై దుష్ప్రచారం చేశారు. నేను వైఎస్కే పుట్టలేదని విజయమ్మను అవమానపరిచారు అంటూ చెలరేగిపోయారు. వివేకానంద హత్యకు సంబంధించి షర్మిల, సునీత వైసీపీని, జగన్ని టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరికి కౌంటర్గా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వీరిద్దరిని పెయిడ్ ఆర్టిస్టులు అనడంతో పరస్పర విమర్శలు జోరందుకున్నాయి. సజ్జల జగన్కి సలహాదారుగా ఉండడం జగన్ చేసుకున్న కర్మ అని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని, మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీ ఇంట్లో ఆడవాళ్లు కూడా పెయిడ్ ఆర్టిస్టులని మేము మాట్లాడడానికి సంస్కారం అడ్డొస్తోంది అంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. షర్మిల కడప లోక్సభ బరిలోకి దిగినప్పటి నుంచి షర్మిలపై వైసీపీ విమర్శల దాడి పెంచింది. వివేకానందరెడ్డి హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని, ఒక నేరస్తుణ్ణి ఎలా వెనకేసుకొస్తారని జగన్పై సునీత సైతం డైరెక్ట్ అటాక్ చేస్తోంది. దీంతో వైసీపీ వర్గాల్లో గుబులు పుడుతోంది. ఎలాగైనా షర్మిల, సునీతలను కట్టడి చేయాలని సజ్జల స్వయంగా రంగంలోకి దిగారు. సజ్జల చేసిన కామెంట్స్పై షర్మిల కూడా అదే స్థాయిలో ఘాటుగానే సమాధానమిచ్చింది. రాజన్న బిడ్డనంటూ షర్మిల కడప గడపలో సెంటిమెంట్ రాజేస్తోంది. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనని షర్మిల మొదటిసారి, అది కూడా తన అన్నకు వ్యతిరేకంగా పోటీ చేయడం ఆసక్తిగానూ సంచలనంగానూ మారింది. తన తండ్రికి రాజకీయ జీవితమిచ్చిన కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల రంగంలోకి దిగారు. దీంతో కడపలో వైఎస్ అభిమానుల్లో చీలికలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని పసిగట్టిన వైసీపీ షర్మిలపై విమర్శల జల్లు కురిపిస్తోంది. ఎవరికైతే వివేకానంద హత్యలో భాగం ఉందని సునీత ఆరోపణలు చేస్తుందో అదే అవినాష్ రెడ్డిని ఎదుర్కోబోతోంది షర్మిల. ఈ క్రమంలో విమర్శ ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా వైఎస్ కుటుంబం వీధిన పడి ఈ విధంగా పరస్పర ఆరోపణలు చేసుకోవడం వైఎస్ అభిమానులు అవమానంగా ఫీలవుతున్నారు. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డిపై షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యలకు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.